ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయపదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు, తెలుగు ప్రజలు. అంత దుర్మార్గమైన, అంత చండాలమైన పరిస్థితి దిగజారిన వీళ్ళు. నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో, అది గతంలో ఇప్పటికీ 1000 సార్లు చర్చ జరిగినాయి. విద్యుత్తుకు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి, రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్తా ఉన్నారు. నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినరు. అంతేకాదు ఆశలు చూపెట్టినరు. ప్రతి సంవత్సరం 0.5% FRBM అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టినరు. అయినా మేము దాదాపు 30,000, 25-30,000 కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప మేము రైతాంగానికి, వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి, ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు, మీరేందో త్యాగం చేసినాం, మీరేందో పోరాటం చేసినాం అని మాట్లాడుతున్నారు. కానీ అది నిజం కాదు. మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. 2017లోనే మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు. ఒక కాగితాన్ని చదివి చూపెట్టిండు. వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం. ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం. అది ఒక మోసపూరితమైన ప్రకటన. ఆయన చదివిన పేపర్ అబద్ధం. సభను, ప్రజల్ని పక్కదారి పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం, రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. మీరు చెప్పింది అవాస్తవం, మీరు చూపించిన పేపర్ ఒకటి, మీరు చెప్పింది ఒకటి, మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి. కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ, నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టుగా ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి, నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు. మళ్ళీ ఒక అబద్ధం ఆడాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది. వారు స్వయంగా వారిచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా.
ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి. మీకు అది కూడా వినిపిస్తా. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పారంటే జూన్ 30 తారీఖు లోపల అంటే దాదాపు 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019 అంటే 100% గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయపు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకం కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబౌవ్ 500 యూనిట్స్ మంత్ బై డిసెంబర్. ఇక్కడ చూసారు కదా మీరు, మళ్ళీ ఒకసారి వింటారా? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కాదు, కన్జ్యూమింగ్ అబౌవ్ 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు లేకుండా. అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత మా హరీష్ రావు గారికి చూపించిండ్రు.